నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. మా లంచ్లోకి ఈరోజు స్పెషల్ దమాలు మేతి. చూడగానే నోరు ఊరుతుంది కదా. మేము తిన్నాము చపాతీకి కాంబినేషన్గా, రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇవి అరకిలో బేబీ పొటాటోస్, మెంతాకు 2 కట్టలు. ఇది కాశ్మీరీ స్టైల్ దమాలు మేతి కాబట్టి ఇందులోకి సోంపు పొడి, ఆలుగడ్డలు పొట్టు తీసుకొని బేబీ పొటాటోస్ అయినప్పటికీ 1-2 కాస్త పెద్దగా అనిపించినప్పుడు వాటిని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ముందుగా వీటిని స్టవ్ మీద విడిగా ఉడికించుకోవడానికి పెట్టుకోవాలి. కాసేపటికి నీళ్లు మసులుతాయని మూత తీసి పక్కన పెట్టాను, పొంగకుండా ఉంటుందని. మెంతాకుని అలాగే ఇందులోకి వేయడం కోసం కాస్త కొత్తిమీర పుదీనాలని కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. చపాతీ కోసం పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆలుగడ్డని చెక్ చేసుకున్నాను. ఇది ఇంకాస్త ఉడకాలి. ఈలోగా కావలసిన మసాలాలు, శొంఠి పొడి, సోంపు ఇప్పుడే ఫ్రెష్గా పట్టింది, మంచి వాసన వస్తుంది. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారపొడి. మీరు కావాలంటే అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను శొంఠి సోంపు పొడులు కాస్త ఎక్కువగా, మిగిలిన పొడులు కాస్త తక్కువగా వాడుకున్నాను, మా ఇంట్లో స్పైసెస్ ఎలా తింటామో దృష్టిలో పెట్టుకొని. అలా పొడులన్నింటిలోనూ కూడా కాస్త పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకొని ఈలోగా మూకుడులో నెయ్యి వేసి ఆవ నూనె కూడా, కోర్స్ నేను ముందు ఆవ నూనె వేసి తర్వాత నెయ్యి వేశాను, చెప్పడం కాస్త రివర్స్ అయింది అంతే. ఇందులోకి గరం మసాలాలు మీకు నచ్చినట్టుగా వేసుకోండి. నేను చిన్న చెక్క, స్టార్ అనీస్ది 1 రిక్క, 2 రేకుల జాపత్రి, 2 ఇలాచీ, 5-6 లవంగాలు వేసుకున్నాను. తర్వాత వెంటనే పుదీనా, కొత్తిమీర, మెంతాకు అన్నీ కూడా వేసి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మెంతాకు పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేదు పోయేంత వరకు కూడా మంచిగా వేగితేనే చేదు మొత్తం పోతుంది. ఆలుగడ్డలో నీళ్ళన్నీ సగం అయిపోయాయి. ఈసారి చూస్తే మెత్తగా ఉడికిపోయాయి. ఇలాగే ఉడకాలి కూడా. మెంతాకు మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా పెరుగులో వేసి కలిపి పెట్టుకున్న మసాలాలన్నింటినీ కూడా సిమ్మంటలో వేసి పెరుగు విరగకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చూస్తే తెలుస్తుంది, ఆయిల్ కాస్త తేలుతుంది. అప్పుడే ఇదంతా మంచిగా కుక్ అయిపోయినట్టు. ఆలుగడ్డల్ని ఉడికించిన నీళ్ళని పారపోయక్కర్లేదు. అయితే ఆ ఆలుగడ్డల్ని ఇలా మూకుల్లోకి వేసుకున్నప్పుడు ముందుగా ఆ నీళ్లు వేయకుండా కేవలం ఆలుగడ్డలు మాత్రమే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కూడా ఆలులోకి మంచిగా పట్టుకోవాలి. ఇలా ఆ బేబీ పొటాటోస్ని ఆ మసాలాలోకి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఆ మసాలా ఆలుగడ్డలు కాస్త అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఈ రెసిపీని నేను మొదటిసారి బేబీ పొటాటోస్తో చేయడం చూశాను, తినడం కూడా అలాగే తిన్నాను కాబట్టి అలాగే అలవాటైంది. మామూలు ఆలుగడ్డతో చేసుకోవచ్చు, కానీ రెండింటి డిఫరెన్స్ కాస్త టేస్ట్లో చిన్న వేరియేషన్ అనిపించింది నాకు. 2 రోజుల క్రితం ఇంట్లో నేను కొబ్బరి పాలతో చారు చేశాను కదా, అందులో చివరి ఎక్స్ట్రాక్ట్, 3వ ఎక్స్ట్రాక్ట్ వాటర్ని వేస్ట్ చేయకుండా ఎందులోకైనా వాడుకుంటాను అని చెప్పాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ వాటర్ని ఈరోజు ఇలా గ్రేవీ కర్రీలోకి వాడుకున్నాను. ఒకవేళ ఇలా కొబ్బరి పాలు వేసుకోవాలని ఏమీ లేదు, ఒరిజినల్ రెసిపీలో అసలు కొబ్బరి పాలు ఉండనే ఉండవు. సో ఇంట్లో కొబ్బరి పాలు లేకపోతే ఏం పర్వాలేదు, ఒరిజినల్ రెసిపీలో అది ఉండదు అంతే. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అరగంట నుంచి 40 నిమిషాలు మసలనివ్వాలి. అప్పుడే ఆ మసాలా అంతా ఆలుగడ్డకి మంచిగా పట్టుకొని దగ్గరికి వస్తుంది.
ఇలా కర్రీ దగ్గరికి వచ్చినప్పుడు చపాతీ చేయడం మొదలు పెట్టేశాను. ఈలోగా చూస్తారు కదా, ఇప్పుడు ఇలా ఉంది. పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు కాస్త గ్రేవీ ఉంది, కానీ మేము తినే అప్పటికి మేము కాస్త లేటుగా తిన్నాము. అప్పటికి పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్నాయి పొటాటోస్. చూడడానికి యమ్మీ మాత్రమే కాదు, చేసుకోవడం కూడా చాలా సులువని అర్థమైపోయింది కదా. మేమైతే ఆ ఆలు పీసెస్ని కూడా అలా ఊరికే తిన్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.